హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీకెండ్‌కి బెంగుళూరులో ఫేమస్ అయిన బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఆ గుడి విశేషాలు మీతో కూడా పంచుకోవాలి అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనకి ధ్వజస్తంభం ఆంధ్రాలో అయితే కర్రతో చేస్తారు కదా! ఇక్కడ శిలతో చేస్తారు. రాయిని యూజ్ చేసి చేశారు చూడండి ధ్వజస్తంభాన్ని. అండ్ అక్కడ గుడికి వెళ్ళిన వెంటనే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అండి. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఆ రోజైతే ఫుల్ రెయిన్ పడ్డది. చూడండి అమ్మవారిని ఎంత ప్రశాంతంగా ఉన్నారో. అక్కడ అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అది కోరిక ఎలా అంటే అక్కడ నిమ్మకాయలు ఉంటాయి కదా, మనం దాంట్లో జ్యూస్ తీసేసి రివర్స్ తిప్పి దాంట్లో అయితే 5 ఒత్తులైనా లేదా 7 ఒత్తులు 9 ఒత్తులు ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. అది తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చూపిస్తూ హారతి ఇచ్చి మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. లోపల చూడండి, అదంతా సిల్వర్ అండ్ గోల్డ్ తోటే ఉంది. మొత్తం అమ్మవారి గుడి మొత్తం గోల్డ్ తోటే ఉంది. అక్కడ దర్శించుకుంటే మనం కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి అందరు భక్తుల నమ్మకం అండి. అక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది రెడీ చేస్తున్నారు. అది నేను కొంచెం చిన్న క్లిప్ తీశాను. మీరు ఈసారి ఎప్పుడైనా బెంగుళూరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి బనశంకరి అమ్మవారి గుడి. థ్యాంక్ యూ. అక్కడ మీరు లైన్ చూస్తున్నారు కదండి, ఆ లైన్ ఏంటంటే అక్కడ మనకు ఒక శిలలా ఉంటుంది. అక్కడ మనం హ్యాండ్స్ పెట్టి మనం అమ్మవారిని ఏ కోరికైనా కోరుకుంటే ఆ హ్యాండ్స్ మన దగ్గరికి జరుగుతూ ఉంటే కనుక ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్మకము. దానికోసం ఒక 2 అవర్స్ వరకు వెయిట్ చేస్తారండి. 2 అవర్స్ వరకు కదలలేదు, దగ్గరికి జరగలేదు అంటే కనుక అప్పుడు ఆ కోరిక నెరవేరదు అనుకుంటారు. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ హ్యాండ్స్ దగ్గరికి జరుగుతున్నాయి. ఈ వీడియోలో నేను లైట్గా దూరంగా ఉండి తీసాను. మీరు అబ్జర్వ్ చేస్తే అంకుల్ హ్యాండ్స్ అయితే బాగా దగ్గరికి జరిగాయి. మేము కూడా లైన్లో వెయిట్ చేసాము. బట్ చాలా టైం పడుతుంది అని చెప్పి మేము ఇంకా ఇంటికి లేట్ అవుతుంది అని చెప్పి వచ్చేసాము. చూడండి ఎంతమంది ఎంతసేపు అయినా వెయిట్ చేస్తున్నారండి. చాలామంది ఉన్నారు అక్కడ వెయిట్ చేస్తూ. సరే అండి, ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.